తగ్గండి, తగ్గిందే లే. మూతపడిన ప్రైవేటు కాలేజీలు చర్చలకు యాజమాన్యాలు నిరాకరణ, పూర్తిగా బకాయిలు ఇస్తేనే సంప్రదింపులు. ప్రస్తుతానికి 300 కోట్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఇప్పుడు లొంగితే అంతర్గత అలజడే తేల్చి చెప్పిన యాజమాన్యాలు. చూడండి, ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం వాళ్ళు మూసేస్తున్నారు స్కూళ్ళు, కాలేజీలు. దయచేసి చూడండి, ఇక్కడ వీళ్ళ రాజకీయం చూడండి. వీళ్ళ రాజకీయ రెడ్డి రాజకీయము, ఇక్కడ ఉన్నటువంటి వెలమ రాజకీయము, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మాత్రమే రాష్ట్రం నడిపించేటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా వీళ్ళు చలమనవుతున్నారు. మనం మాత్రమే ఇక్కడ చూడండి, కనీసము స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితిలో మనకు వచ్చేటువంటి ఫీజు బకాయిలు కూడా చెల్లించిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాజకీయ నాయకులు కనీసం ఈ ఫీజుల గురించి వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదా? ఈ ఫీజుల గురించి వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందా? ఒకరోజన్నా నిజంగా ఈ కిషన్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ ఫీజులో ఎందుకు ఈ బకాయిలు చెల్లించలేకపోతున్నారని అడిగేటువంటి దిక్కు మొక్కు లేదా? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం ఇవ్వకపోతే వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఇవాళ కాలేజీలలో సర్టిఫికేట్లు ఇవ్వకపోతే మానసికంగా ఇబ్బందులకు గురైపోతున్నారు స్టూడెంట్స్. దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మరి ఓటర్లు ఆలోచించలేకపోతున్నారు? ఈ పిల్లలు మన పిల్లలే కదా, మన భవిష్యత్తు పిల్లలే కదా. వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటి? చదువుకుంటే తప్ప ఎవరు కట్టించాలి? ఫీజు రియంబర్స్మెంట్స్ ఎవరు చెప్పించాలి? వాళ్ళకైనా ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్సే కట్టమని చెప్తున్నారు వాళ్ళు. చూడండి, దీని మీద ఎవరు మాట్లాడరు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించిన డిమాండ్తో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యులు ఇచ్చిన పిలుపుతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నీ మూతపడ్డాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పతి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్తో కలిపి మొత్తం 14 రకాలకు చెందిన 2500 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు, దోస్తులేని డిగ్రీ కాలేజీలు, డిమ్డ్ ప్రైవేటు యూనివర్సిటీలు, కొన్ని కాలేజీలు కలిపి 400 వరకు బంద్లో పాల్గొనలేదు. పలు జిల్లాలో కాలేజీలు, ఉద్యోగులు గేట్లకు తాళం వేసి గేటు వద్ద నిరసన తెలిపారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు కూడా నిరసన పాల్గొన్నారు. కాస్త తగ్గండి, బంద్ను విఫలం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగోలోకి దిగింది. కాలేజీ యజమానులకు ఫోన్లు చేసి తానికలు చేయొద్దని చెప్పింది, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పింది. వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి చెప్పండి. మనమందరం అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ ఎవరు చెప్పరు. పిల్లలకు వాళ్ళు చేసింది ఏంటి? పిల్లల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్స్ ఎవరు కట్టాలి? ఇన్ని కోట్ల రూపాయలు జూబ్లీస్ పెడుతున్నారు. ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ కింగ్ అని ఈయన అంటున్నాడు, ఇక్కడ మేమంటే మేమని ఈయన అంటున్నారు, ఇక్కడ మేమంటే మేమని ఈయన అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వీళ్ళు మాత్రమే తెలంగాణ పరిపాలించాలా? వీళ్ళు మాత్రమే తెలంగాణ పరిపాలించాలా? వీళ్ళు మాత్రమే బాగుంటే సరిపోతా? ఈయన హెలికాప్టర్ లేకపోతే వీళ్ళు పోరు. ఇక్కడనో నిజంగా రోడ్డు ప్రమాదాలు చూడు, హెలికాప్టర్ లేకపోతే పోయినటువంటి మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు. వీళ్ళంతా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ బతుకులు, వీళ్ళ మెతుకులు ఏంటంటే ఇవాళ మన ఓటర్లని మనలా నీచంగా చూసి ఇవాళ మేము తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించలే మొగోడు ఎవరు లేరు అన్నటువంటి నేపథ్యంలో ఈ రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఎంత భయంకరం చూడండి. ఒక దిక్కున ప్రాణాలు పోతుంటే ఎక్కడికో పోయిలు కనీసం పరామర్శించవచ్చు కదా ఈ కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులు పోయి ఆ 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ జీవితాలను ఆగమైనటువంటి కుటుంబాలను అక్కడ చేవెళ్ళకి వెళ్ళి పరామర్శించవచ్చు కదా. ఎందుకు పరామర్శించాలి అంటే మనం ఏ జాతులకు సంబంధించిన వాళ్ళం అంటే మనం పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళం. అందుకోసం మన ఓటు మాత్రమే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళు మన దగ్గర రారు. ఎక్కడికో పోయినా ఎక్కడికైనా పోవాలంటే నిజంగా వాళ్ళు చేసుకున్న 10 నిమిషాలు లేట్ అయితే ఏమైంది నీకు? ఆ సంఘటన స్థలానికి పోతే మీకు ఏమైంది? సంఘటన స్థలానికి పోతే వీళ్ళకి ఏమైందంటే ఏమీ కాదు. ఎస్ఎల్ బీసీని పూర్తి చేస్తాం. ఇక చూడు, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంతర్జాతీయ సాంకేతికతను వినియోగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసుకోలేం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హెలిబోర్న్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పనులకు ప్రారంభం. చూడండి ఎక్కడెక్కడ పోయిండో వాళ్ళ సొంత జిల్లాలకు ఇష్టానుసారంగా పోయారు. ఎందుకంటే సొంత జిల్లాలకు ప్రాధాన్యత వహించేటువంటి ఉత్తమ్ రెడ్డి, ఉన్నటువంటి కోమర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన? రెడ్డి సామాజిక వర్గం. వాళ్ళకు ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, తరగనంత ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకు ఎంతో కొంత భయభ్రాంతులకు గురి చేసేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు భయపట్టించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భయపట్టించినా, కోమటి రెడ్డి భయపట్టించినా, రాజగోపాల్ రెడ్డి భయపట్టించినా కూడా రేవంత్ రెడ్డి భయపడాల్సిందే. ఎందుకంటే ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు. అందుకోసమే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నల్గొండ జిల్లాకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గంతమంది ప్రాణాలు కోల్పోయి ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి చంటి పిల్లలు 6 నెలల బాబు రోడ్డు మీద అర్థనాదాలు పడి ఏడుస్తుంటే అక్కడ తల్లి మరణాన్ని అక్కడ కనిపిస్తుంటే శోక సముద్రంలో తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలు కన్నీరు మున్నీరు అవుతుంటే ఆ ప్రమాదానికి గురైనటువంటి సంఘటన చూసి మరి మీకు చలించలేదా? మీకు మనసు రాలేదా? మీకు కొద్దిగా మనసు రాలేదా? చూడండి ఎంత దారుణమో. ఇంకో ఎంత ఘోరమైన ప్రమాదము. చూడు ఎంత పాపం, ఎంత దారుణమో.
పాపం ఈ పిల్లలు. ఇది సాక్షిలో ఉన్నటువంటి వార్త.